అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నేను జమీందారుడు అని చెప్పుకునే మీరు మా ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారు 2004లో ఎమ్మెల్యేగా జర్నీ చేస్తూ 2005లో రేషన్ కార్డు తీసుకున్నారు. అదే రేషన్ కార్డులో నాకు సంవత్సరానికి 1,00,000 రూపాయలు ఆదాయము, అంటే నెలకి 8,000 ఆదాయము, నా ఇంట్లో కలర్ టీవీ లేదు, నా దగ్గర సైకిల్ మోటార్ లేదని మీరు రేషన్ కార్డు తీసుకున్నారు. మరి ఎలక్షన్ కమిషన్కి మీరు తప్పుడు అఫిడవిట్ ఇచ్చినారు. మా ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఆస్తులు చూస్తే ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఆస్తుల కంటే అనంత పద్మనాభ స్వామి ఆస్తులు ఎక్కువ ఉన్నాయని తెలుసు మాకు. కానీ ఇక్కడ మన ఆదోని సాయి ప్రసాద్ రెడ్డి గారి ఆస్తులు చూస్తే వాళ్ళకన్నా మించిపోయినారు మా ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారు. ఈరోజు తెలంగాణలో కోట్లలో భవనాలు కొంటున్నారు, తెలంగాణలో వెంచర్లు వేస్తున్నారు. మా ఆదోని ఈరోజు గత 20 ఏళ్ల కింద చూస్తే నంద్యాలు మనం పోతే ఆదోని అంటే సెకండ్ బాంబే అంటుంటారు. ఈరోజు నంద్యాలకు పోతే నంద్యాల డిస్టిక్గా మారిపోయింది, కానీ మా ఆదోని గ్రామీణ వైపు వెళ్ళిపోయింది. మా ఆదోనిలో పక్క ఉన్న ఎమింగ్నూరు నియోజకవర్గంలో రోజుకి నీళ్ళు వస్తున్నాయి, ఇక్కడ వారంకి నీళ్ళు వచ్చేదానికి కూడా పరిస్థితి లేదు. అలాంటి మౌలిక సదుపాయాలు చేయలేకున్న మీరు ఎమ్మెల్యేకి అనర్హుడు, మీరు ఎమ్మెల్యేకి అన్ఫిట్. మొన్నటి రోజు మన ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ప్రజలను వివరించినట్లా నటించినారు. వాళ్ళు ఆర్హెచ్ఎస్ చూపిస్తున్నారు, కానీ అది సాయిబుల్ భూమి, తర్వాత రెడ్డోలు తీసుకున్నారు. రెడ్డోల నుంచి మా ఆదోని ఎమ్మెల్యే కొడుకు పేరు మీద, కూతురు పేరు మీద రిజిస్ట్రేషన్ అయ్యిందని ఒప్పుకుంటున్నారు. కానీ ఆర్హెచ్ఎస్ చెప్పిన వాళ్ళు కన్వర్షన్ లెటర్ గురించి ఎందుకు చెప్పడం లేదు? అదే సాయిబుల్ చేతిలో ఉన్నప్పుడు వాళ్ళు కన్వర్షన్ లెటర్ ఎందుకు తేలేదు? మీ చేతిలో వచ్చినప్పుడు కన్వర్షన్ లెటర్ ఎందుకు తెచ్చుకున్నారు మీరు? ఇది ఎంఆర్ఓ నుంచి, ఆర్డీఓ నుంచి కలెక్టర్ గారి దగ్గర పోయి పర్మిషన్ లెటర్ తెచ్చుకునే విషయం ఎందుకు మీరు బయట చెప్పడం లేదు? మీరు భీమా ఇంజనీరింగ్ కాలేజ్ కట్టాలని ఈ ల్యాండ్ని తీసుకున్నామని ఒప్పుకుంటున్నారు. మరి ఆ ల్యాండ్లో తీసుకున్నప్పుడు ఆ ఇంజనీరింగ్ కాలేజ్ అక్కడ ఎందుకు కట్టలేదు? అది కేవలం ఇది గవర్నమెంట్ భూమి, అప్రూవల్స్ రావు, లోన్స్ రావు అని వేరే భూమి తీసుకొని అక్కడ కట్టినారు, కానీ దీంట్లో కట్టలేదు. ఇది గవర్నమెంట్ భూమి, ఇది మీరు కన్వర్షన్ లెటర్ తెచ్చినది మబ్బు పెడుతున్నారు. ఇది ప్రజలకి స్పష్టంగా చెప్పాలని ఇది పెద్ద స్కామ్ చేసినారు మీరు. మీ కొడుకు మీద, కూతురు మీద మీరు రిజిస్ట్రేషన్ చేపించినారని నా ఆరోపణ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.